హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇక్కడ నేను ఈ రెసిపీని అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నానండి, కాబట్టి బిగినర్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే రెప్లికేట్ చేయొచ్చు. ఇది మనకి ఒక స్టార్ హోటల్లో తిన్న ఫీల్ ఇస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే దీన్ని ట్రై చేసి మీరు ఎగ్జాక్ట్గా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చికెన్ పీసెస్ అనేది డ్రైగా కాదు, జ్యూసీగా ఉంటాయి, చాలా టెండర్గా ఉంటాయండి. అలాగే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఫ్లేకీగా ఉంటుంది. దీంతో పాటు నేను బిర్యానీ గ్రేవీని కూడా చూపిస్తున్నాను. దీన్ని కూడా పర్ఫెక్ట్గా నేను అన్ని టిప్స్తో పాటు చూపించానండి. కాబట్టి ఈ రెండు కూడా ఎట్ ఏ టైం మీరు ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ ఉన్న స్పెషాలిటీ అది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి తప్పకుండా ఇది ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చికెన్ పీసెస్ మీడియం సైజ్ ఉన్నాయి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆఖరిన నిమ్మకాయ జ్యూస్తో క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాదు. మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 స్పూన్ కన్నా తక్కువగా పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. మంచి కలర్ వస్తుంది. ఒకవేళ లేదనుకోండి, మామూలు కారమే కాస్త ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. అప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరమే పడదు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది ఎక్కువ ఘాటు ఉండదు. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను బిర్యానీ మసాలా పౌడర్ అండి. ఇది ఎలాగ చేయాలంటే 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, ఇంచు చెక్క, 5 లవంగాలు, 1 ఇలాచీ పెద్దది నల్లది ఉంటుంది కదండి, అలాగే 1 ఇలాచీ చిన్నది, 5 ఎండుమిర్చి, 1 స్టార్ యానీస్, 1 స్పూను స్టోన్ ఫ్లవర్ అండి, అలాగే 1 బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేసుకోవాలి, స్పూను సోంపు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలోకి తీసుకొని చిన్న జాజికాయ ముక్క వేసి మెత్తగా పౌడర్ కొట్టుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో నిలవ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా అన్ని మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు నిమ్మరసం, లేదంటే 1 నిమ్మకాయ కంప్లీట్గా పిండుకోండి. 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ అన్నా ఇవన్నీ కలుపుతూ ఉండండి. అంటే ఆ చికెన్ పీసెస్లో ఈ ఫ్లేవర్స్ వెళ్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, డీప్ ఫ్రీజర్లో కాదు, మామూలుగా ఒక 1 అవర్ అయినా సరే బయట పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. ఈ లోపల మనం రైస్ రెడీ చేసుకున్నాను. నేను శుభ్రంగా కడుక్కొని బాస్మతి రైస్ నీళ్ళలో వేసుకొని నానబెట్టుకున్నాను. రైస్ చేసుకోవడానికి, చికెన్ చేసుకోవడానికి, బిర్యానీ గ్రేవీకి 2 పెద్దవి పండిన టమాటోలు సన్నగా తరుక్కున్నాను. 5 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 6 పచ్చిమిర్చి చీలిక చేసి పెట్టుకున్నాను. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. నేను ఇక్కడ మసాలా గ్రేవీస్ అన్నీ కూడా నేను ఒకటేసారి చూపిస్తున్నాను. కొద్దిగా ఆనియన్స్ తీసుకోవాలి. మనకి గుప్పెడు ఉంటే సరిపోతుందండి రైస్లోకి. ఇప్పుడు ఈ మాత్రం దాంట్లోంచి ఆనియన్స్ తీసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా కాస్త మగ్గాలి. మగ్గిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు టమాటోలు కూడా వేసేసుకుంటున్నాము. ఒక 1 మినిట్ కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత టమాటోలు అనేది మగ్గిపోయింది. బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదండి, ఇవన్నీ మగ్గితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో కాస్త అవసరం పడితే నీళ్లు వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నే మనం చికెన్కి వాడతాము, అలాగే బిర్యానీ గ్రేవీకి కూడా ఇదే వాడతాము. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని 2 మినిట్స్ మనం రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద. కమ్మటి వాసన వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇది కూడా మనం వాడుకుంటాం. ఈ శనగపిండి వల్ల డాబా స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇది ఒకటి సీక్రెట్ టిప్. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ శనగపిండి తీసుకోండి. అలాగే ఒక 3 స్పూన్లు గట్టి పెరుగు వేసుకున్నాను. 5 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కాస్త నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకోవాలి. దీనివల్ల ఆ గ్రేవీ బేస్కి క్రీమీనెస్ వస్తుంది. చూసారా, ఇలా ఉండాలి. మనకి ఇంక అన్నీ రెడీ అయిపోయినాయండి. ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ చికెన్ స్టార్ట్ చేద్దాము. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ గ్రేవీ బేస్లోంచి హాఫ్ తీసుకొని వేసుకోండి. ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ కూడా ప్యారల్గా చేసుకోవచ్చండి. అంటే మీకు కాస్త వంట అలవాటు అయినట్లయితే మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని మగ్గించుకోండి. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఒక 3 మినిట్స్ తర్వాత చూసారా, ఆయిల్ కూడా సెపరేట్ అయింది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కున్నది. మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోండి. చూసారా, ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతోంది కదా. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. ఇవన్నీ కూడా
కాస్త ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ వేసేసుకుందాం. ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, చికెన్లోంచి అంతా వాటర్ బయటకు వచ్చేస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి. ఇందాక మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో హాఫ్ మాత్రమే ఇక్కడ వాడుకోవాలి. మిగతా హాఫ్ వచ్చేసి మనం బిర్యానీ గ్రేవీ చేస్తాం కదా, దాంట్లో వాడుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతి చల్లగయ్యాక ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుదాము. ఈ పెరుగు, శనగపిండి, జీడిపప్పు, ఎండు కొబ్బరి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. క్రీమీనెస్ వస్తుంది పీసెస్కి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోండి. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇక నుంచి మూత తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆఖరిన ఒక హాఫ్ స్పూను బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి ఇదంతా కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా టెండర్గా ఉంటుంది చికెన్. ఒక్కసారి కలుపుకుందాము. చికెన్ ఎక్కువగా జ్యూసీగా కావాలి, గ్రేవీ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ పాయింట్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కాస్త డ్రై అవ్వాలనుకుంటే ఇంకొక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. నేను ఇంకొక 2 మినిట్స్ ఉంచుకున్నానండి. చూసారా, పీసెస్ అన్నీ కూడా మసాలాతో కోట్ అయినాయి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్రై పీస్ బిర్యానీ. యాజ్టీస్గా చికెన్ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పుడు సాఫ్ట్గా అవుతుంది చికెన్. ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ వేసుకోండి. బిర్యానీ గ్రేవీని చూపిస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందాక గ్రేవీ బేస్ ఉంది కదా, అది మిగతాది వేసేసుకుందాం. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో ఉంచుకొని మగ్గించుకోండి. 3 మినిట్స్ తర్వాత చక్కగా ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి అల్లం వెల్లుల్లికి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. అలాగే కరివేపాకు ఒక్కసారి ఫ్రై చేసుకుందాము. అలాగే 3 చిన్న సైజు పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకున్నాను. 1 స్పూను సాల్ట్ ఎక్కువగా వేసేసుకోవద్దండి, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను కారం, 1/2 స్పూన్ కన్నా తక్కువగా పసుపు, 1 స్పూను ధనియాల పొడి, అలాగే 3/4 స్పూను బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నాం. ఇవన్నీ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, హాఫ్ వేసుకుంటున్నామండి. హాఫ్ ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా, మిగతా హాఫ్ని దీంట్లో వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి బ్లెండ్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇక్కడ శనగపిండి వాడడం వల్ల పెరుగు శనగపిండి కలిసినప్పుడు విరిగిపోదండి. పెరుగు యాడ్ చేసినప్పుడు గ్రేవీ బేస్లోకి ఇది ఒక టిప్ అండి. పెరుగు విరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుని చక్కగా బ్లెండ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చక్కగా కలపాలి. ఈ గ్రేవీలో టిప్ ఏంటంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు దగ్గర ఒక పెద్ద గ్లాస్ వాటర్ అన్నా పడుతుందండి. కాస్త ఎక్కువ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు, కానీ తక్కువ మాత్రం వేసుకోవద్దు. ఆయిల్స్ అన్నీ కూడా బయటికి సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే అది టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకున్నాను. ఇప్పుడు చిటికెడు షుగర్ యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా కమ్మగా ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. ఈ స్టేజ్లో ఒక్కసారి మీరు సాల్ట్ అనేది సరి చూసుకోండి, అవసరం పడితే వేసుకోండి. ఇక్కడ టిప్ ఏంటంటే వాటర్ ఎక్కువ వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ మాత్రం లోనే ఉంచాలండి. దగ్గర ఒక 30 మినిట్స్ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 20 to 30 మినిట్స్ కంపల్సరీ పడుతుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీరు ప్యారల్గా చేసేసుకున్నారనుకోండి, మీకు పెద్దగా కష్టం అనిపించదు. ఆఖరిన కసూరి మేతి డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లో పెద్దగా కాంప్లెక్స్ ప్రాసెస్ ఏమి ఉండదండి. కాకపోతే వాటర్ ఎక్కువ వేసుకొని ఆయిల్ అంతా కూడా బయటికి ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు, అంటే ఎండు కొబ్బరి ఈ నట్స్లో వేసిన ఆయిల్స్ అన్నీ బయటికి రావాలి. అప్పుడే పర్ఫెక్ట్ గ్రేవీ బేస్ రెడీ అవుతుంది. బిర్యానీ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా చూసారా బయటకు వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఆయిల్లో ఫ్రై చేసి రెడీ పెట్టుకున్నాను. 1 నిమిషం బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత కుక్ చేసుకున్నాము. రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ రైస్ కోసం 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ స్టోన్ ఫ్లవర్, 1 ఇంచు చెక్క, అలాగే స్టార్ యానీస్, ఒక 5 లవంగాలు, ఒక పెద్ద ఇలాచీ అండి, ఒక చిన్న ఇలాచీ. జాజికాయ మాత్రం మొత్తం వేయను, చిన్న ముక్క మాత్రమే వేస్తాను.
నేను మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. బిర్యానీ వండాలంటే మాత్రం మనం కుక్ చేసుకునే పాట్ చాలా హెవీ బాటమ్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ మినిట్ కూడా ఫ్రై చేయకూడదండి. ఇవి ఎక్కువ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తాయి అనమాట. అవి బ్రౌన్గా అయిపోతాయి, మాడిపోకూడదు. చక్కగా ఫ్లేవర్స్ మాత్రమే రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5 వేసుకున్నాము, చీలిక చేసుకున్నవి. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గాలి ఇవి. ఇప్పుడు గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా, అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసాం. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ అన్న టైం పడుతుంది. చూసారా చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ కన్నా తక్కువగా పసుపు, 1/2 స్పూను కారం, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఆయిల్ తక్కువగా వాడుతున్నాం కదా, ఆ స్పైస్ పౌడర్స్ మాడిపోకుండా ఉంటాయి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూను బిర్యానీ మసాలా పౌడర్, ఇందాక చూపించాను కదా అదే. కాస్త వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వాడుతున్నాం కదా, కాబట్టి ఏమవుతుందంటే అది మాడిపోతాయి పొడులు వేసుకున్నప్పుడు. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఈ రెసిపీలో మనం చాలా తక్కువ ఆయిల్ వాడుతున్నామండి. సాధారణంగా బిర్యానీ అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, దీనికి అంత పట్టదు. ఇప్పుడు 2 స్పూన్లు నేను గట్టి పెరుగు వేసుకున్నాను. పెరుగు యాడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, లేకపోతే విరిగిపోతుంది. వెంటనే కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు నిమ్మరసం, గింజలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. చూసారా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. పెరుగు వేసాం కదా, బాగా ఉడకాలండి. దాంట్లోంచి ఆయిల్ అనేది బయటకు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎన్ని కప్స్ రైస్ అయిందో దానికి డబల్ ద క్వాంటిటీ వాటర్ ఉండాలి మామూలుగా. అయితే ఇక్కడ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఒక 1/2 కప్ వాటర్ అనేది తగ్గించుకోండి. ఇప్పుడు ఉప్పు సరి చూసుకోండి, ఒకవేళ అవసరం పడితే ఇక్కడే వేసుకోవాలి మనం. ఇక్కడ ఈ వాటర్ అనేది కాస్త సాల్టీగా ఉండాలండి. అప్పుడే రైస్ యాడ్ చేసినప్పుడు ఉడికిన తర్వాత పర్ఫెక్ట్గా సాల్ట్ ఉంటుంది రైస్కి. ఇది ఒక టిప్. ఇప్పుడు 1 స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఈ స్టేజ్లో వేయడం వల్ల రైస్కి బాగా పడుతుంది. మూత పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఇది రోలింగ్ బాయిలింగ్కి రావాలి. ఎసరు అనేది మరిగిపోయింది. ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, అది తీసి వేసుకోండి. వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ చేసేసుకోవాలండి. రైస్ నానబెట్టుకున్నాం కదా దాంట్లోంచి. ఇప్పుడు జెంటిల్గా కలుపుకోండి, లేకపోతే విరిగిపోతుంది. మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. పైన వాటర్ లేకుండా మనకి ఉడికిపోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా ఒక ఫాయిల్ పెట్టేసుకొని పైన లిడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్టీమ్ అంతా కంప్లీట్గా లాక్ అయిపోతుంది. ఇలా చేసే ప్రాసెస్లో ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకోండి. ఇక నుంచి ఒక 10 మినిట్స్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 20 మినిట్స్ వదిలేసేయండి. వెంటనే తీయొద్దు, అది ముద్ద ముద్దగా అయిపోతుంది, రైస్ బాగోదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఫ్లేకీగా వచ్చిందండి. చికెన్ రెడీగా ఉంది. ఇప్పుడేమో బిర్యానీ గ్రేవీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. పెరుగు పచ్చడి కాంబినేషన్ కూడా చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బిర్యానీలో కంపల్సరీగా అది ఉండాలి. ఇప్పుడు ఇలాగ ఒక బౌల్ తీసుకోండి, ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ని అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కమెంట్స్లో పెడుతూ ఉండండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్లో పెట్టండి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఇలా సర్వ్ చేస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంటుందండి. మనకు ఒక రెస్టారెంట్ స్టైల్ ఫీల్ వస్తుంది. ఫ్లేవర్స్ కూడా ఏమీ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి. ఇంకాస్త ఇదే బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. పైగా మనం చేసుకుంటాం కదా, ఇంకా పర్ఫెక్ట్గా మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని చేసుకోవచ్చు. నిండుగా వేసుకోవాలి. ఇక్కడ ఇదే టిప్ అండి. అప్పుడు పైన మూత పెట్టేసుకొని వెంటనే టిల్ట్ చేసేయద్దు, 2 మినిట్స్ అన్నా వదిలేయండి. ఇప్పుడు నేను ఇలాగా టిల్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చికెన్ పీసెస్ అని పర్ఫెక్ట్గా మసాలాతో కోట్ అయ్యి చాలా టెండర్గా జ్యూసీగా ఉంటాయండి. పైన కాస్త బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేస్తున్నాను. ఇక్కడ నేను బిర్యానీ గ్రేవీ అలాగే నిమ్మకాయ ఆనియన్ కాంబినేషన్తో సర్వ్ చేశాను. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాలండి, అంత రుచిగా ఉంటుంది. చికెన్ పీస్ చూసారా ఎంత టెండర్గా ఉందో, పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ చూసారా ఫ్లేకీగా ఉందండి. ఇలా ఉంటేనే బాగుంటుందండి. బిర్యానీ అనేది ముద్ద ముద్దగా ఉంటే బాగుండదు, ఫ్లేకీగా ఉండాలి. అంటే మెతుకు సెపరేట్గా తగులుతూ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. కాస్త గ్రేవీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను.
అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.